హలో గైస్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2/4 వెస్టర్న్ ఎలా ప్లే చేయాలో చూపిస్తున్నాను. అంతకుముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వచ్చేద్దాం. మన లాస్ట్ 2 వీడియోలు పెట్టడం జరిగింది. ఒక దాంట్లో బేసిక్ క్లాసెస్ పెట్టాను, ఇంకో దాంట్లో ఆప్షన్స్ ఎక్స్చేంజ్ ప్యాడ్ గురించి పెట్టడం అనేది జరిగింది. సో డీటెక్స్ మల్టీ-12 ఎవరన్నా స్టార్టింగ్ కొత్తగా ఉన్నట్లయితే నేను పెట్టిన ఎక్స్చేంజ్ ప్యాడ్ గురించి చూడండి, చాలా యూస్ఫుల్ అవుద్ది. ప్యాచెస్ ఎలా మూవ్ చేసుకోవాలో నేను ఆ వీడియోలో పెట్టడం అనేది జరిగింది. సో ఈ వీడియోలో అయితే మనం 2/4 వెస్టర్న్ ఎలా నేర్చుకోవాలో చూడబోతున్నాం. స్టార్టింగ్ మనం వెస్టర్న్ 2/4 నేర్చుకోవడానికి మనకి మెయిన్ ఏంటంటే సౌండ్స్ వినపడుతున్నాయి కదా, బేస్, ఇదొకటి, ఈ 3 చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే నేనైతే ఎలా సెట్ చేసుకున్నాను, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇవి ఎండింగ్స్లో లేదా మధ్యలో ఈ 3 కలిపేస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, మ్యూజిక్ అయితే వినసొంపుగా ఉంటుంది. ఇప్పుడు 2/4 స్టార్టింగ్ ఎలా నేర్చుకోవాలి ఫస్ట్ చూడండి ఒకసారి. మీరు బేస్ అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఈ సౌండ్ అయినా స్టార్ట్ చేయొచ్చు. నేనైతే బేస్తో స్టార్ట్ చేస్తాను, చూడండి. స్టార్ట్ చేద్దాం. ఇలా మీరు ట్యాప్ వేసుకోండి. ట్యాప్ వేసుకున్నట్లయితే మీకు ఈజీగా, ఇంకా మిగిలిన దాంట్లో ఫస్ట్ స్టెప్ అయితే ట్యాప్ వేసుకోండి. బేస్తో ట్యాప్ అనేది వేయడం చేయండి ఒకసారి. స్టార్టింగ్ 2 3 4 1 2 3 4 ఇలా కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి. ఓ 2 minutes 3 minutes మీకు అలవాటు అయ్యే వరకు, ఈ హ్యాండ్ ఫ్రీగా తిరిగే వరకు ప్రాక్టీస్ చేయండి. ఇది అయిపోయాక నెక్స్ట్ దీంతోపాటు సేమ్ మిక్స్ యాడ్ చేయండి. 1 2 1 2 ఈ 2 ఇలా స్లోగా చేసే బదులు కొంచెం ఫాస్ట్గా, ఇందాక మనం ఇది అన్నాం కదా, 1 2 3 4 1 1 2. అందరికి అర్థమైందా? మనం ఇందాక బేస్తో 1 2 3 4 అన్నాం. సేమ్ ఇది కూడా 1 2 3 4 ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. 1 2 3 4 ఒకే టెంపోతో ప్రాక్టీస్ చేస్తే మనకి సాంగ్ అనేది ఈజీగా కన్వర్ట్ అవుద్ది. ఇప్పుడు 2 మిక్స్ చేసి ప్లే చేద్దాం. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. ఇది అందరికీ వచ్చింది కదా, నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఒకసారి. స్టెప్ 1 అయింది. స్టెప్ 1 ఏంటి? ట్యాప్. 1 2 3 4. స్టెప్ 2 స్టెప్ 1లోనే 2 మిక్స్ అయిపోతాయి. స్టెప్ 1 2 3 4 ఇది కూడా స్టెప్ 1లోకి వస్తుంది. 1 2 3 4 2 మిక్స్ చేస్తే స్టెప్ 2 1 2 3 4 1 2 3 4. ఓకే, ఇప్పుడు స్టెప్ 3 చూద్దాం. ఏం లేదు, స్టెప్ 2లోకే ఇది ఒక్కటి యాడ్ చేస్తాం అంతే మనం. ఇప్పుడు చూడండి, నేను ప్లే చేస్తాను. 1 2 3 4 1 2 3 4. అర్థమైందా? ఇందాక మనం 1 2 3 4 అన్నాం. ఈ బేస్ ఒకటి తగ్గించి దీంట్లో పెడతాం. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ ఇది ఎప్పుడు వేస్తాం అని డౌట్ వస్తుంది కొంతమందికి. లాస్ట్లో ఎండింగ్ దీంతో ఇస్తే సాంగ్ అనేది చాలా బాగుంటుంది వెస్టర్న్కి. చూద్దాం, నేను ఒకసారి ప్లే చేసి చూస్తాను, మీరు కూడా చేయండి. నేను లాస్ట్లో మళ్ళీ వీడియో ఎండింగ్లో మొత్తం స్టెప్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ చూడండి. 1 2 3 4 1 2 3 4. అర్థమైందా? నెక్స్ట్ 1 2 3 4 1 2 3 4. అలా మీరు టెంపో పెంచుకుంటూ వెళ్ళినట్లయితే మీకు 2/4 బీట్ అనేది ఆటోమేటిక్గా ఈజీగా మన హ్యాండ్స్తో తిరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ 3 కూడా ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూద్దాం. 1 2 3 4 1 2 3 4.
అనేది లాస్ట్లో ఈ రెండు అన్న దీంతో ఏదోటి ఈ మూడట్లో మిక్స్ చేసి వేస్తే సాంగ్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చూడండి మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారి. స్టెప్ 1 నేను మీకు ఏం చెప్పాను, ట్యాపింగ్. ఓన్లీ స్టెప్ 1 అనేది ట్యాపింగ్. ఎయిదర్ బేస్ అన్న వేయచ్చు లేదంటే ఇదన్న వేయచ్చు. స్టెప్ 1 చూడండి ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను స్టార్టింగ్ నుంచి మీకోసం. బేస్ 1 2 3 4 ఆర్ ఇది 1 2 3 4. ఇప్పుడు రెండు మిక్స్ చేద్దామా. స్టెప్ 2 1 2 3 4 1 2 3 4 1 2 3 4. అర్థమైందా. నెక్స్ట్ స్టెప్ 3. ఏదైతే స్టెప్ 3లో ఇది ఒక్కటి ప్యాచ్ యాడ్ చేస్తాం అంతే. బేస్ ఒకటి తగ్గించి దీంట్లో పెడతాం. చూడండి 1 2 3 4 1 2 3 4 1 2 3 4. నెక్స్ట్ స్టెప్ 5. స్టెప్ 4 ఫైనల్గా మనం ఎండింగ్ ఇవ్వాల్సింది దీంతో. సో స్టెప్ 4తో 2/4 బీట్ అనేది కంప్లీట్ అవుద్ది. ఒకసారి స్టెప్ 4తో కూడా ఎలా ప్లే చేయాలో చూపిస్తాను చూడండి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే, ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో నేను 2/4లోనే ఇంకా నెక్స్ట్ వేరియేషన్స్ డోలక్తో కాంగోతో ఇవన్నిటిలో పెట్టడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు లాస్ట్ వీడియోలో నేను ఏం చెప్పానంటే సెట్టింగ్స్ గురించి చెప్తానని చెప్పాను. నేను ఒక వీడియో అలాగే సెట్టింగ్స్ కూడా రెండు ప్యారల్గా పెడతా ఉంటాను. చూడండి, ఎవరైనా ప్యాడ్స్ స్టార్టింగ్ కొని ఏమి సెట్టింగ్స్ అర్థం అవ్వకపోతే ఈ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. మీకు అన్నీ యూస్ఫుల్గానే పెడుతున్నాను. ఓకే, 2/4 అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రైజ్ ది లార్డ్.